నల్గొండ జిల్లాలో పెద్దగా పట్టులేని టీఆర్ఎస్ ఇప్పుడు అంతో ఇంతో బలోపేతమైంది. జిల్లా వ్యాప్తంగా ఇతర పార్టీలకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలను కూడా తమలో కలుపుకుంది టీఆర్ఎస్. దీంతో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో గులాబీ పార్టీకి గట్టి పట్టు దొరికినట్లయింది. చేరికల వ్యవహారం బాగానే ఉన్నా ఒక్కో నియోజకవర్గంలో 2-3 ప్రజాప్రతినిధులు తయారవడంతో ఆయా సెగ్మెంట్లలో సహజంగానే గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయి. ఆధిపత్యం కోసం నేనంటే నేను అంటూ వ్యవహరిస్తున్నారంట నేతలు. వారి తీరు ఇటు ప్రజలకు అటు అధికారులకు తలనొప్పులు తెచ్చిపెడుతోందట. అసలు అక్కడ ఏం జరుగుతోందో మీరే చూడండి. దేవరకొండ నియోజకవర్గంలో రాజకీయం రసోత్తరంగా మారుతోంది. జడ్పీ చైర్మన్ బాలు నాయక్ వర్సెస్ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నట్లు పరిస్థితి తయారై పోటాపోటీగా విడివిడిగా వేర్వేరు కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో కలుసుకొని ఇద్దరు నేతలు పరస్పరం ఎదురుపడినప్పుడు ముచ్చట్లాడుకుంటున్నప్పటికీ వేర్వేరు కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఎవరి వైపుకు వెళ్లాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. బాలు నాయక్, రవీంద్ర కుమార్లు చిన్ననాటి స్నేహితులు కూడా. ఒకే హాస్టల్లో ఉండి చదువుకున్నారు. రవీంద్ర కుమార్ కంటే బాలు నాయక్ 1 సంవత్సరం సీనియర్. 1999లో రవీంద్ర కుమార్ డిగ్రీ చదువుతుండగానే సర్పంచ్గా గెలుపొందారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి దేవరకొండ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్నికల్లో భాగంగా కుదిరిన పొత్తులో కాంగ్రెస్ అధిష్టానం ఆ సీటు సిపిఐ కేటాయించింది. దీంతో సిపిఐ కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థిగా రవీంద్ర కుమార్ పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సిట్టింగ్ స్థానాన్ని వదులుకోవడంతో కాంగ్రెస్ అధిష్టానం బాలు నాయక్ కి జడ్పీ చైర్మన్ గా అవకాశం కల్పించింది. ఆ తర్వాత బాలు నాయక్ దేవరకొండ నియోజకవర్గంలోని ప్రతినిధులు, కార్యకర్తలతో కలిసి సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఆ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బాలు నాయక్ ను దేవరకొండ ఇన్ఛార్జిగా నియమించారు. అప్పటి నుంచి బాలు నాయక్ దేవరకొండ ఇన్ఛార్జిగా కొనసాగుతూ పార్టీ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు. ఇటీవల దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ కూడా ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి సీఎం సమక్షంలో టీఆర్ఎస్ లో చేరడంతో అక్కడి రాజకీయం రసవత్రంగా మారింది. ఆ క్రమంలో వారిద్దరి మధ్య పోటీ రాజకీయం నెలకొంది. దాంతో టీఆర్ఎస్ నాయకులు 2 గ్రూపులుగా విడిపోయారు. పోటాపోటీగా నాయకులు ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 3న జడ్పీ చైర్మన్ బాలు నాయక్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. దాన్ని పురస్కరించుకుని దేవరకొండ మండలం తూర్పుపల్లిలో నిర్వహించిన హరితహారం, సీసీ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమాల్లో జడ్పీ చైర్మన్ బాలు నాయక్ భారీ కాన్వాయ్తో వచ్చారు. ఆయా కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఎంపీ గుత్తా, బాలు నాయక్, రవీంద్ర కుమార్ తమ మంది మాఘాదులతో ర్యాలీగా వచ్చి హడావిడి చేశారు. ఆఖరికి మంత్రి జగదీశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు కూడా వారు ఎవరికి వారన్నట్లు నిర్వహించడం ఆశ్చర్యంగా మారింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న బాలు నాయక్ సిపిఐతో కుదిరిన పొత్తులో భాగంగా తన సీట్ను త్యాగం చేసి జడ్పీ చైర్మన్ అయ్యి ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుని ఫాలోయింగ్ పెంచుకుంటూ వచ్చారు. దాంతో నియోజకవర్గంలో ఏగుమేగులా తయారైన బాలు నాయక్ కి చెక్ పెట్టేందుకే సిపిఐ నుంచి రవీంద్ర కుమార్ ని పార్టీలో చేర్చుకున్నారనే చర్చ కూడా జరుగుతోంది. టీఆర్ఎస్ అంతంత మాత్రంగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే ఆ పార్టీలోకి చేరడంతో బలం పుంజుకున్నట్లే కనిపిస్తున్నా వర్గ రాజకీయాలు అడ్డంకిగా మారుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఇద్దరు ప్రజాప్రతినిధులు ఒకే నియోజకవర్గానికి చెందినవారు కావడంతో వారు ప్రతిరోజు ఏదో ఒక మండలంలో ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఒకే రోజు ఇద్దరు కార్యక్రమాలు ఉండటం వల్ల ప్రోటోకాల్ నిర్వహించడంతో పాటు పోలీస్ బందోబస్తు నిర్వహించడంలోనూ అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికార పార్టీలోకి చేరిన తర్వాత జడ్పీ చైర్మన్ బాలు నాయక్, ఎమ్మెల్యే రవీంద్ర కుమార్లు పెద్ద కాన్వాయిల్ని మెయింటైన్ చేస్తున్నారు. వారి హడావిడి సామాన్య ప్రజలకు ఇబ్బందికరంగా మారుతున్నా ఎవరు ఎవరికి చెప్పలేని పరిస్థితి. మొత్తానికి అలా నడిచిపోతోంది దేవరకొండ రాజకీయం.